రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలో అన్ని చెరువులను సమగ్ర సర్వే చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. 3 నెలల్లో విచారణ పూర్తి చేయాల్సిందిగా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్లో చెరువుల విస్తీర్ణం, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పై సమగ్ర సర్వే చేయాలని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. సర్వే పూర్తయిన తర్వాత చెరువుల పూర్తి వివరాలను వెబ్సైట్లో ఉంచనున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే హైడ్రాపై విచారణలో భాగంగా చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారించారా అని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. దాంతో సమగ్ర సర్వేకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. జమీమా, ప్రధానంగా హైడ్రా ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులో ఎవరైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణం చేసుకుంటే వారి మీద కొరడా జులిపించిన నేపథ్యంలో కొందరు హైకోర్టు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఇటీవల విచారణ జరిగింది. అమీన్పూర్లో కూలగొట్టిన అంశాల మీద హైకోర్టులో విచారణ జరిగింది. దీంట్లో ప్రధానంగా హైకోర్టు కొన్ని సూటి ప్రశ్నలు సంధించింది హైడ్రాకి. హైడ్రా ఏర్పాటు మంచిదే, కానీ వాళ్ళు చేసే పనులే అభ్యంతరకరంగా చెప్పేసి ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైనట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇవాళ ఒక కీలక ఆదేశాలు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. అసలు హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులో ఉన్నటువంటి వివరాలు మొత్తం కూడా సేకరించాలని ఇప్పటికే ఒక సూచనలు చేసింది. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు ఆ 2 శాఖలకు సంబంధించి కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి చెరువులు మొత్తం కూడా సర్వే చేయాలి. ఆ చెరువుల విస్తీర్ణం ఎంత ఉన్నది, ఆ విస్తీర్ణంలో ఉన్నటువంటి ఎఫ్టీఏలో పరిధి ఎంత, అదేవిధంగా బఫర్ జోన్ పరిధి ఎంత, ఇవన్నీ సమగ్ర వివరాలు సేకరించాలని చెప్పేసి ఇప్పటికే ఆ ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొనేది. ఎందుకంటే హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఒక చెరువు ఉంటే చెరువు సంబంధించి వివరాలు మొత్తం కూడా దాంట్లో ఉండాలి. ఏ మేరకు ఆ తర్వాత అక్రమ కట్టాలు దాంట్లో వెలిసాయో కూడా ఆ సమాచారంగా తెలుస్తుందనే లక్ష్యంతో అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకోవడం మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కూడా ఏదైతే సమగ్ర సర్వే చేస్తారో చెరువుల వివరాలతో కలిపి దాన్ని ఒక 3 నెలల్లో మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆ ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏదైతే సమగ్ర వివరాలు వచ్చిన తర్వాత వీటికి సంబంధించి వెబ్సైట్లో వాటిని అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఏ చెరువు ఎంత విస్తీర్ణం ఉంది, ఆ చెరువు ఎఫ్టీఎల్ పరిధి ఎంత, బఫర్ జోన్ పరిధి ఎంత, పూర్తి వివరాలు కూడా ఆ వెబ్సైట్లో పొందుపరచాలని చెప్పేసి కూడా అధికారులు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే 3 నెలల్లో పూర్తి చేయాలనే గడువు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు దాని మీద ఇప్పటికే అడుగులు వేసిన మనకు తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి చెరువులు ఎన్ని ఉన్నాయి, వాటి వివరాలు మొత్తం కూడా సేకరించే పనిలో అధికారులు ఇప్పటికే సిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇది కనుక పూర్తయిన తర్వాత ఏదైతే చెరువు హైడ్రా ఇప్పటికే చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో మళ్ళీ ఆక్రమణలు కూలగొట్టేందుకు ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లు ఉన్న వాటి ఖచ్చితంగా నిర్మూలన చేయాలనేటువంటి లక్ష్యంగా ఉన్న నేపథ్యంలో వారికి కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్ని అక్రమ నిర్మాణాలు వేశాయి, వీటిని కూల్చివేశామని చెప్పేందుకు వీలు ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కాసేపటి క్రితమే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని చెరువుల వివరాలు సేకరించాలి. వాటి విస్తీర్ణము, వాటి బఫర్ జోన్ ఎంత, ఎఫ్టీఎల్ ఎంత, ఇప్పటివరకు ఎంత మేర ఆక్రమణకు గురైందో ఈ అన్నిటి వివరాలు కూడా సేకరించే పనిలో అధికారులు ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రాజేందర్.